ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సామాగ్రిని రిసెప్షన్ సెంటర్ల నుంచి కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న చురుగ్గా మొత్తం మీద ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని మొత్తం ఓటర్లు అయితే 3,14,000 మంది ఉన్నారు. అదేవిధంగా వీరి పోలింగ్ నిమిత్తం అదేవిధంగా ఓటు హక్కు వినియోగించడానికి అయితే 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా పరంగా చూస్తే మాత్రం ఏలూరు జిల్లాలోని మొత్తం 42,200 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా వీరి కోసం అయితే 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాము. రేపు జరగబోయే పోలింగ్ నిమిత్తం ఇక్కడైతే సామాగ్రి పంపిణీ చేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సామాగ్రిని ఇక్కడి నుంచి పంపిణీ చేయడానికి ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఆ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఆ విధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా విట్రి సెల్వి ఉన్నారు. కానీ కౌంటింగ్ మాత్రం ఏలూరులోనే జరుగుతుంది. అంటే ఈ 6 జిల్లాలకు సంబంధించిన పోలైన ఓట్లను బాక్స్లను వాటన్నింటినీ ఇక్కడ ఏలూరు తరలిస్తారు. పోలింగ్ అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్లన్నీ ఏలూరు వస్తాయి. ఈ మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ సంబంధించిన సామాగ్రిని తీసుకెళ్ళడానికి ఇక్కడైతే పోలింగ్ సిబ్బంది ఏ విధంగా ఉన్నారు, రూట్ ఆఫీసర్లు రెడీ అయ్యారు. అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు వీళ్ళందరూ సిద్ధమయ్యారు. మొత్తం మీద అయితే పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ నుంచి వీళ్ళు కేటాయించిన పోలింగ్ సిబ్బంది ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళతారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు సంబంధించిన ఆర్టీసీ బస్సుల్లోని ఈ పోలింగ్ సామాగ్రి తరలి వెళ్ళనుంది. అదేవిధంగా రూట్ ఆఫీసర్లు అయితే ప్రతి బస్సుకి రూట్ ఆఫీసర్లు నియమించారు. వారు చెప్పిన ప్రకారంగానే రూట్ ఆఫీసర్లు చెప్పిన ప్రకారంగానే పోలింగ్ కేంద్రాలకి అయితే పోలింగ్ సామాగ్రి తరలి వెళుతుంది. చూస్తున్నాం ఇక్కడైతే ఈరోజు ఉదయం నుంచే ఉదయానికి ఇక్కడ పోలింగ్ సిబ్బంది అయితే ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం అయితే వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు తరలి వెళ్తారు. బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే చాలా మంది స్వతంత్ర అభ్యర్థులే. అయితే టీడీపీ కూటమికి సంబంధించి మాత్రం పేరబత్తల రాజశేఖర్ అయితే బరిలో ఉన్నారు. ఆయన గత 2 నెలలుగా పోటాపోటీగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎక్కడ తగలేదు ప్రచారంలో. అదేవిధంగా ప్రధానంగా ఆయన పోటీ పీడీఎఫ్ అభ్యర్థుల నుంచి ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ అయితే టీడీపీ కూటమి అయితే ఎన్నికలు గెలవడానికి అన్ని రకాలుగాను చర్యలు తీసుకుంది. ప్రచారం అయితే విస్తృతంగానే చేశారు టీడీపీ కూటమి అభ్యర్థి. అయితే మొత్తం మీద అభ్యర్థులతో 35 మంది ఉన్నారు. దాంతో బ్యాలెట్ పత్రం చాలా పెద్దగా ఉంది. ప్రతి బ్యాలెట్ బాక్స్లోనే బ్యాలెట్ ఎవరైతే ఓటేస్తారో ఆ ఓటును సక్రమంగా ఏ విధంగా మడత పెట్టాలి, అదేవిధంగా ఎవరైతే ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో అక్కడ దానికి సంబంధించిన సిరా ఉంటుంది. కాబట్టి ఆ సిరా చిరిగిపోకుండా ఉండే విధంగానే ఆ బ్యాలెట్ పత్రాలను అయితే ఫోల్డ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి స్పష్టంగా రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో విట్రి సెల్వి తమ సిబ్బందికి చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ నుంచి అయితే పోలింగ్ సామాగ్రి తరలే అవకాశం అయితే ఉంది. వీడియో వెంకటేశ్వర రాంబాబు, ఏబీ ఆంధ్రజ్యోతి.